హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మొత్తానికి మేమైతే హైదరాబాద్ టు షిమ్లా మనాలి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏమేం ప్లేసెస్ చూసాము, ఎన్ని డేస్ పట్టింది, మొత్తం ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, మొత్తం అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో వెళ్ళేటప్పుడు అయితే మేము ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము, వరంగల్ నుంచి న్యూఢిల్లీ వరకు. అప్రాక్సిమేట్ జర్నీ టైం వచ్చేసి 24 అవర్స్ ఉంది. మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి థర్డ్ ఏసీ 1780 అయితే పడింది. ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే వరంగల్లో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా అందరు నిద్రలేగలేదు. ఇది విశాఖపట్నం నుంచి వస్తుంది. సో ఇవాళ మార్నింగ్ 7:30కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7:30కి న్యూఢిల్లీలో అయితే దిగాము మేము. అండ్ ఢిల్లీలో దిగంగానే ఒక 2 రూమ్స్ తీసుకొని అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. మొత్తం మేము 10 మెంబర్స్ ఉన్నాము. పర్ హెడ్ 300 పడింది రూమ్కి అయితే. సో ఇంకా మేమైతే ఢిల్లీ నుంచి ప్యాకేజ్ మాట్లాడాము ఆల్రెడీ ముందే. ప్యాకేజ్ అయితే 11,600 పడింది, ఇంక్లూడింగ్ టెంపో, స్టేస్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. మరి ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము, అసలు ప్యాకేజెస్ వర్తా కాదా అనేది అయితే అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. అండ్ ఫస్ట్ డే అయితే మాకు ప్యాకేజ్ ఇటనరీలో ఢిల్లీ సైట్ సీయింగ్ కూడా ఉంది. కానీ షిమ్లా వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి, మళ్ళీ నైట్ డ్రైవింగ్ కష్టమైద్ది అని చెప్పి మాకైతే ఢిల్లీ సైట్ సీయింగ్ ఫస్ట్ రోజు క్యాన్సిల్ చేసి లాస్ట్ డే అయితే ఇంక్లూడ్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు. సో ఇంకా డైరెక్ట్ షిమ్లా అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా మధ్యలో ఫుడ్ కోసం ఆగి అక్కడక్కడ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని షిమ్లా వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. స్టే కోసం ఒక హోటల్ అయితే ఇచ్చారు మాకు, కానీ ఆ హోటల్లో రూమ్స్ లేవని చెప్పి మళ్ళీ కొంచెం డిస్కషన్స్ తర్వాత మళ్ళీ వేరే హోటల్ అయితే ఇచ్చారు. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి అయితే 11 అయింది. ఇది పీక్ సీజన్ కాబట్టి మీకు హోటల్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి మీకు నార్మల్ టైంతో కంపేర్ చేస్తే. సో మాకు స్టే అయితే ఆ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. ఎంత పడింది అని అయితే ఐడియా లేదు. కానీ చలి అయితే ఘోరంగా ఉంది. అసలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా కుదరట్లేదు, వాటర్ అంత కోల్డ్గా ఉన్నాయి. మీరైతే ముందే అన్ని రెడీగా తెచ్చుకోండి. థర్మల్స్, స్వెటర్స్, గ్లౌస్, క్యాప్స్ అన్నీ తెచ్చుకోండి. ఇక్కడ కొనుక్కుందాం అని అయితే రావద్దు, ముందే తెచ్చుకోండి. సో అదనమాట. ప్యాకేజ్లో ఒక డే అయితే ట్రావెలే ఉంది, ఢిల్లీ టు షిమ్లా ట్రావెల్ ఫస్ట్ రోజు వచ్చేసి. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ అంతకుముందు రోజు మనది ఫుల్ డే ట్రైన్ జర్నీ ఉంది. సో ఆఫ్టర్ 2 days ఆఫ్ జర్నీ ఇది థర్డ్ డే అనమాట. బట్ ప్యాకేజ్ ఇటర్నరీ ప్రకారం ఇది సెకండ్ డే, బికాస్ ట్రైన్ జర్నీ మన ఓన్ కాబట్టి ప్యాకేజ్ ఢిల్లీ నుంచి స్టార్ట్ మనకి. ఎలా ఉంది టెంపరేచర్? చేతులు రకరకాలుగా ఉందా బ్రో? నీ ఫీలింగ్స్ ఏంటి? బ్రో హౌ ఆర్ యూ ఫీలింగ్? హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? మాటలు రావట్లేదు, వచ్చిన మాలేడున్నారు. అవి కనుక ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడే మనం ఒక్కొక్కరు రియాక్షన్ ఒకటి క్యాప్చర్ చేశాం కదా ఫ్రెండ్స్. అందరి రియాక్షన్ ఒకటే విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన రియాక్షన్. ప్యాకేజ్ ఇటర్నరీ ప్రకారం వెళ్ళాలైతే మేము కుఫ్రీ అయితే వెళ్ళాలి, కుఫ్రీ హిల్ స్టేషన్. హోటల్లో బ్రేక్ఫాస్ట్ 9:30కి స్టార్ట్ చేస్తారంట, బట్ డ్రైవర్ వచ్చేసి మనకి లేట్గా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉంటుందని చెప్పాడు. సో మేము ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయి దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. మనకి ఇప్పుడే లైట్గా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. మేము అక్కడ లోపల తింటూ ఉన్నాము, బయట లైట్గా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొకళ్ళం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాము ఇది చూడటానికి. మీరు చూడవచ్చు వీడియోలో కూడా లైట్గా కనిపిస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము దీనికే ఎంత ఎగ్జైట్ అయ్యాము. అసలు ముందు ఉంది ముసలి పండుగ, మామూలుగా పడలేదు స్నోఫాల్ అయితే. మీకు చూపిస్తాను మొత్తం ఈ వీడియోలో, చూడండి ఎండ్ వరకు. బ్రేక్ఫాస్ట్ చేసేసి కుఫ్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము. స్నోఫాల్ అయితే పడుతూనే ఉంది దారంతా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఇంకా బాగా పెరిగిపోయింది. రోడ్స్ అంతా కూడా మొత్తం స్నోతో కవర్ అయిపోయాయి. ఇంకా మనకి హెవీగా స్నో పట్టడం స్టార్ట్ అయిందంటే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది అనమాట. అక్కడ అయిపోతాయి వెహికల్స్ అన్నీ. హెవీ వెహికల్స్ కొండపై ఎక్కలేవు కాబట్టి జారుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ రోడ్ అంతా స్నోతో కవర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం ప్యాకేజ్ మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. హార్స్ రైడింగ్ యాక్టివిటీస్, 4x4 అని చెప్పి అట్లా. సో ఇక్కడ అన్ని పార్కింగ్లో పెట్టేశారు. మన టెంపో కూడా పార్కింగ్లో పెట్టేశారు. మనకి ఇక్కడైతే ఒక డ్రెస్ ఇస్తారు వాళ్ళు, అండ్ ఒక హార్స్ రైడ్, అండ్ ఇంకో 4x4 ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరికి 2000 పడింది అదైతే.
అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. స్నోఫాల్ అయితే అసలు తగ్గలేదు, ఇంకా హెవీగా పడుతుంది. అంటే ఉండే కొద్దీ ఇంకా పెరుగుతుంది తప్ప స్నోఫాల్ అయితే తగ్గట్లేదు. ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో మేము ఆ 2000 ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. పైకి వెళ్ళి బూట్స్ ఆ డ్రెస్ అయితే వేసుకోమన్నారు వాళ్ళు. మేము ఇందాక చూపించినప్పుడు ఆ హోటల్ దగ్గర ఆ చిన్న స్నోఫాల్కి అంత ఎగ్జైట్ అయ్యాము. ఇప్పుడు చూడొచ్చు మీరు స్నోఫాల్ ఎంత హెవీగా పడుతుందో. యాక్చువల్గా అయితే వాళ్ళ స్నోఫాల్ ప్రిడిక్షన్ అయితే లేదంట, అన్ఎక్స్పెక్టెడ్గా పడింది స్నోఫాల్. యాక్చువల్ ప్రిడిక్షన్ అయితే ఒక 3-4 డేస్ తర్వాత ఉంది. సో మా డ్రైవర్ బాబాయ్ అయితే మీరు లక్కీ, మీరు వచ్చినప్పుడు స్నోఫాల్ పడింది అంటున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట వాళ్ళు ఇచ్చిన అయితే డ్రెస్సెస్ ఆ ప్యాకేజ్కి. మీకు డ్రెస్సెస్ వద్దనుకుంటే ఇంకా వేరే ప్యాకేజెస్ కూడా ఉంటాయి. బట్ ఇంత స్నోకి వాళ్ళ డ్రెస్సెస్ అండ్ వాళ్ళ బూట్సే కరెక్ట్. సో మన డ్రెస్సెస్ అయితే వెట్గా అయిపోతాయి ఆ స్నో పడి. ఈ గ్యాప్లో మన వాళ్ళు అయితే ఇక్కడ స్నో బాల్స్ చేసి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. అసలు చూడండి ఇక్కడ ఈ వెహికల్స్ కానీ రోడ్స్ కానీ ఒక 1 అవర్ బ్యాక్ మొత్తం నార్మల్గా ఉన్నాయి. ఒక 1 అవర్లో మొత్తం మారిపోయింది. నేను చూశాను కొన్ని ప్లేసెస్లో కొంతమంది స్నోఫాల్ లేదు ఏం లేదు అని చెప్పి పెట్టారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే చూస్తున్నారు కదా హెవీగా ఉంది స్నోఫాల్. సో ఫైనల్గా డ్రెస్ బూట్స్ అవన్నీ వేసుకొని మేము ఇప్పుడైతే హార్స్ రైడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో కొంచెం డిస్టెన్స్ అయితే నడవాలి, వాళ్ళే తీసుకెళ్తారు ఆ పాయింట్ దగ్గరికి. అండ్ దారిలో అయితే మేము గ్లౌస్ క్యాప్స్ ఇవన్నీ తీసుకున్నాము లేని వాళ్ళకి. సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు, గ్లౌస్ క్యాప్స్ అన్నీ అయితే ముందే కొనుక్కొచ్చుకోండి మీరు వచ్చే ముందే. మీరు లేదంటే చేతులు అయితే మొత్తం ఇలా రెడ్గా అయిపోతాయి అన్నమాట. మామూలుగా లేదు, టెంపరేచర్ అయితే -డిగ్రీస్లో ఉంటుంది. ఇక్కడ ఒక షాప్ అయితే ఉందన్నమాట. సో గ్లౌస్ క్యాప్స్ ఇవి లేని వాళ్ళందరూ వరద బాధితుల్లాగా ఇక్కడైతే నుంచున్నారు. సో గ్లౌస్ వచ్చేసి 150, క్యాప్ వచ్చేసి ఈచ్ 150 అలా చెప్తున్నారు. ఇక్కడ మాకైతే హార్స్ రైడింగ్ స్టార్ట్ అయిందనమాట. సో హార్స్ రైడింగ్ అంటే మీకు ఇక్కడ గుర్రాల పైన ఈ కొండపైకి తీసుకెళ్తారు. అసలు ఈ దారి ఎలా ఉందంటే అవైతే అసలు ఎలా ఎక్కుతున్నాయో కానీ మధ్యలో లైట్గా జారుతున్నాయి. ఇక్కడ అసలు వాకింగ్కి కానీ వెహికల్కి కానీ నో ఛాన్స్ అనమాట, ఈ కాబట్టి ఎక్కుతున్నాయి. అండ్ అక్కడ వీళ్ళకి అలవాటు కాబట్టి వాటితో పాటు వీళ్ళు కూడా ఎక్కుతున్నారు హార్సెస్ని తీసుకొని. మామూలుగా మనం నడవాలంటే అయితే చాలా కష్టం. అదే అదే ఇట్ట ఎక్కుతున్నాయి, ఏం తినిపిస్తున్నారు కానీ వీళ్ళకి. మన గుర్రం పేరు అయితే మైకేల్ అంట. సో నా వెనకున్న గుర్రం పేరు అయితే నిక్కీ అంట. సో మన ఈ 4 గుర్రాలకి ఒక అతనే వచ్చాడు, ఒక అతను ఈ 4 గుర్రాలని కంట్రోల్ చేస్తున్నాడు. మనకి పైకి తీసుకెళ్ళి ఒక పాయింట్ దగ్గర అయితే దింపారు వాళ్ళు దింపేసి అయితే వెళ్ళిపోయారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. మనం అక్కడ దిగి కాసేపు ఉండి ఫోటోషూట్స్ అవి చేసుకొని మనకి అయిపోయింది అనుకుంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ వచ్చి వాళ్ళ కింద తీసుకెళ్తారు. అండ్ ఈ పైన ఫోటో స్కామ్స్ అయితే జరుగుతాయి, మీరైతే ఒప్పుకోకండి. ఈచ్ ఫోటో వచ్చేసి 70 రూపీస్, హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఎన్ని ఫొటోస్ పడితే అన్ని ఫొటోస్ తీసి అన్ని డబ్బులు కట్టాలంటారు. అదైతే చూసుకోండి జాగ్రత్తగా. అండ్ హార్స్ రైడ్ అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 4x4 రైడ్ ఉంది. స్నో ఎక్కువగా పడటంతో కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ 4x4 కోసం. పైకి ఎక్కడం కొంచెం కష్టం అని చెప్పి కాసేపు అయితే ఆపారు. ఇంకా నెక్స్ట్ టైర్లకి చైన్లు అవి ఇవి కట్టేసి మనల్ని అయితే ఇక్కడ దింపారు 4x4 వెహికల్లో. యాక్చువల్గా అయితే ఇక్కడ సైట్ సీయింగ్స్ ఉండాలి, బట్ హెవీ స్నోఫాల్ వల్ల అవేం చూడలేకపోయాము. సో ఇదైతే వేస్ట్ అనిపించింది. సో హెవీ స్నోఫాల్ పడినప్పుడు ఆ 4x4 అయితే వేస్ట్. జస్ట్ హార్స్ రైడింగ్ వరకు బుక్ చేసుకోండి. ఇంకా అయిపోయిన తర్వాత మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి వెహికల్ ఎక్కాము. బట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది మొత్తం. ఇంకా నైట్ మాల్ రోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. బట్ హెవీ స్నోఫాల్ వల్ల అవ్వాల్సిన సైట్ సీయింగ్స్ అయితే అవ్వలేదు ఆ రోజు. బట్ స్నోఫాల్ పట్టడమే ఒక సాటిస్ఫాక్షన్ కాబట్టి సో పర్లేదు, దీనికైతే మేము హ్యాపీ అయ్యాము కుఫ్రీలో స్నోఫాల్కి. సో నెక్స్ట్ డేస్ ఏం చేసాము నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం గైస్. అంటిల్ దెన్ బై బై.